అనుకుంటా సార్. నా పర్సనల్ రిక్వెస్ట్ అది. రైట్ సార్. ఇదే విషయంపై అట్లున్నది పరిస్థితి. శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. మూసి శంకర్ గారు, మీరు నా మాట వినబడుతుందా అండి? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. మీ ఫోన్ కొంచెం అడ్డం పెట్టండి సార్, అడ్డం పెట్టండి సార్. రైట్, చాలా ఫోన్ కదిలియకండి సార్, అట్లనే ఉంచండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాజిరెడ్డి గారు అంటారు, రాజిరెడ్డి గారు ఏదైతే చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారు నా మాటలు మీరు ఖచ్చితంగా విన్నట్టుంది. ప్రస్తుతం మొత్తం ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆయన కొద్ది 2 సంవత్సరాల గడువు మొత్తం ముగిలిపోయింది. ఇంకొక ఏడాదిన్నర పాటు ఇలాగనే వీళ్ళు మాట్లాడుకుంటా తాచాతం ఇట్లా తత్పరం చేసుకుంటా పోతే మాత్రం రేపు రాబోయే ఎన్నికలలో చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం ఒక నిలిచిపోతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేని ఏకైక ప్రభుత్వంగా నిలిచిపోతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? అదే ఫోర్సైట్ టీవీ ఛానల్ కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గిడ మా సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఇలాగందరికి మొదటి నుంచి గిడ అందరికి నమస్కారము. కానీ అది అన్న చెప్పింది అది వాస్తవం. అది ఇది ఒక చరిత్రనన్నా మిగిలిపోతుంది. ఏది సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోతే ఒక చరిత్రల ప్రభుత్వం అనేది నిలిచిపోతుంది. 2 సంవత్సరాలు కావస్తున్నది. 2 సంవత్సరాలు కావస్తున్నా గానీ ఎన్నికలు అనేది పెట్టకపోవడం అనేది దౌర్భాగ్య పరిస్థితి. అంటే ఇది చేతగానితనం అనుకోవాలన్నా లేకపోతే ఏ విధంగాననేది అర్థం కావట్లేదు. అంటే అసలు గ్రామాలు సర్పంచులు ఉంటేనే ఏదో ఒకటి, వార్డు మెంబర్లు, సర్పంచులు వీళ్ళందరూ ఉంటేనే ఏదైనా కానీ ఒకటి పనులనే చేయగలుగుతారు. కరెంటు లేకపోతే కరెంటు ఇవ్వగలుగుతారు, నల్ల నీళ్ళు రాకపోతే అది చూసుకోగలుగుతారు. ప్రతిదీ పారిశుద్ధ్యం మీద కూడా పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి పారిశుద్ధ్యం ఎక్కడన్నా చెత్త ఇవన్నీ కూడా ఉన్నా కానీ అంటు రోగాలు రాకుండా ఇవన్నీ కూడా వర్షాకాలము, అదే వర్షాకాలం కాబట్టి ఎన్ని సీజనల్ వ్యాధులు ఎన్ని వస్తాయో అని అనేది ప్రభుత్వానికి తెలియదా, అధికారులకు తెలియదా అని అనేది ఫోర్సైట్ ఛానల్ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నేను అంటే గ్రామాలు మంచిగా ఉంటేనే కదా మీరు మంచిగా ఉండేది. ఇక్కడ నుంచి అందరిని అంటుంటుంటారు కేంద్ర ప్రభుత్వము ఇస్తలేదు ఇది అని. అసలు నువ్వు ఎన్నికలే పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం ఏడికెళ్ళి నిధులు ఇవ్వమంటున్నావు, ఎవరికి ఇవ్వమంటున్నావు నువ్వు? అంటే 10 గంటలకు వచ్చే సెక్రటరీ 5 గంటలకు ఇంటి ముఖం పట్టే సెక్రటరీలకు వాళ్ళ చేతులు పెట్టేసేసి ఊరును మొత్తం ఆగం పరిస్థితి అనేది చేస్తున్నారు సార్. వాస్తవానికి గవర్నమెంట్ 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయి ఇప్పటికి పట్టించుకోకపోతే ఆ గ్రామాలను నాశనం కోరుతున్నారు. ఎందుకు నాశనం కోరుతున్నారు అని అంటే, పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది గత టిఆర్ఎస్ ప్రభుత్వము పంచాయతీరాజ్ వ్యవస్థను, కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొని వచ్చి బలహీనపరిచింది. కానీ దీని గురించి మా సర్పంచులకు పార్టీలే ముఖ్యమున్నది కానీ ఎవరు చెప్పినా కానీ వినిపించిన పరిస్థితుల్లో సర్పంచులు లేరు. నేను ఎప్పుడు నిలబడాలి, ఎప్పుడు గెలవాలి, దాంట్లో ఏమున్నది? బూడిద తప్పించేసేసే గ్రామ పంచాయతీలలో ఏం లేదు. శ్రమ లాస్ట్ కోసం పెళ్ళాం పిల్లలతోటి తిట్లు తప్పించేసేసే వాళ్ళు తిట్టి నిన్నే లాస్ట్ కోసం ఇంట్లోకెళ్ళి అవతలకెళ్ళి కొట్టే పరిస్థితి దాపరిస్తున్నది వాస్తవానికి చెప్పాలన్నా. శంకర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అంటే దానికి పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ గానే అక్కడ పార్టీల జెండాల కింద కాకుండా కేవలం వారి వ్యక్తిత్వానికి సంబంధించిన ఇండిపెండెంట్ గానే నిలిచారు. కాకపోతే ఇందులో పార్టీలు ఎక్కడి నుంచి ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే ఇంకొక 2 సంవత్సరాలు ఇలాగే కాలయాపన చేస్తే మాత్రం వచ్చే ఎన్నికలు వస్తాయి, దాని తర్వాత చరిత్రలే నిలిచిపోతుంది అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికీ సర్పంచులకు సంబంధించిన అనేక బిల్లులు పెండింగ్స్ ఉన్నాయి. ఈ పెండింగ్స్ ఉన్న నేపథ్యంలోనే కనుక వీళ్ళే ఇలాగే కాలయాపన చేస్తే ఆ సర్పంచ్ ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులు ఉన్నారో, అప్పుల బాధతో సతమతవుతున్న సర్పంచులు ఉన్నారో, వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? దీనికి మనం దాన్ని హాస్యాస్పదంగా కాకుండా కేవలం మనం కాలయాపన చేసినట్టు 2 సంవత్సరాలు ఇంకా మనం చెప్పుకుంటా పోతే, వాస్తవానికి కనుక ఇలా జరిగితే ఆ సర్పంచుల పరిస్థితి ఏంటి? ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారంటే? సరే, ఇంకొకటి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా స్థానిక ప్రభుత్వం ఇది గింతనన్నా బుద్ధి జ్ఞానం అనేది ప్రభుత్వాలకనేది ఉండాలి. ఎందుకను ఇది ఒక స్థానిక ప్రభుత్వము. మేము కరెక్ట్గా సర్పంచులు అనేటట్టు దలుచుకుంటే ఎమ్మెల్యేలు కూడా గ్రామాలలో వచ్చేసేసి అభివృద్ధి కార్యక్రమాలకైనా కానీ షోపుటప్ చేయడానికి పనికిరారు వాళ్ళు. వాస్తవానికి మాది ఒక స్థానిక ప్రభుత్వం. స్థానిక ప్రభుత్వం అని అన్నప్పుడు మాకు హక్కులన్నింటినీ కాలరాసేసిండ్రు గత ప్రభుత్వాల నుంచి మొదలుకుంటే. మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని, కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొని వచ్చి నిర్వీర్యం చేసింది. సర్పంచ్ అనేది వ్యక్తిని అసలుకు ఎంత అంటే దాంట్లో అసలుకు
ఓ చీపురు పని చేసేటోళ్ళ కంటే హీనంగా అనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ తయారు చేసింది. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి సర్పంచ్ కూడా కోరుకున్నది ఏంటిది? కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి. టీఆర్ఎస్ మమ్మల్ని ఎట్లా బొందబెట్టిందో, స్థానిక ప్రభుత్వాలను బొందబెట్టిందో, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కూడా అదే బొందబెట్టినాము. కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుంటే మళ్ళా పాత పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొని వచ్చి, పాత మున్సిపల్ చట్టాన్ని తీసుకొని వచ్చేసేసి ప్రతి ఒక్కరికి వాస్తవానికి చెయ్యాలని అంటే ప్రతి ఒక్కరు సర్పంచ్ మీదనే ఆధారపడి ఉండేటట్టుగా ఏంది సార్? రాష్ట్రపతికే సర్పంచ్ చెక్ పవర్, సర్పంచ్కే ఉన్నది, రాష్ట్రపతికే ఉన్నది చెక్ పవర్. వీళ్ళకందరికీ ప్రైమ్ మినిస్టర్కి లేదు, నా ముఖ్యమంత్రికి లేదు. అలాంటి బలమైన పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండంగా దాన్ని భ్రష్టు పట్టించేసేసి దాన్ని బలహీనపరిచి సర్పంచ్లకు ఎలాంటి అధికారాలు లేకుండా ఒక గంటెడు భూమి, గ్రామ గంటం భూములు ఉన్నా ఏ భూములు ఉన్నా కానీ ఒక గంటెడు భూమి ఇయ్యలేని పరిస్థితి ఉన్నాం సార్ ఇప్పుడు సర్పంచులు అందరు గిడ. అంటే అలాంటి గిడ సర్పంచ్కి ఎలాంటి సంబంధం లేదు. ఒక 60 గజాల గిడ ఒక గరీబోడు ఉంటే ఒక సర్పంచ్కి తెలుస్తుంది ఒక 60 గజాలు గ్రామ గంటం ఉన్నది అంటే ఇవాళ మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు అని అనేది ఎమ్మెల్యేకి తెలుస్తుందా, ముఖ్యమంత్రికి తెలుస్తుంది సార్, ప్రభుత్వాలకు తెలుస్తుందా? వాస్తవానికి చెప్పాలని అంటే ఎంత 24 గంటలు కంటికి ఒత్తులాగా ఊరిని గ్రామాన్ని కాపాడుకుంటూ ప్రజాసేవలో నిమగ్నమై పెన్లాం పిల్లల్ని వదిలిపెట్టేసేసి గ్రామాలలో పని చేపించేసేసుకుంటా, కరెంటు లేకపోతే అదేవిధంగా చెత్త జామ్ అయిపోతే, అదేవిధంగా ఏదైనా సీజనల్ వ్యాధులు వచ్చేసేస్తే ఫస్ట్ సర్పంచ్నే తిడతారు ఊరు జనాలు, అధికారులు సర్పంచ్నే తిడతారు, ఎమ్మెల్యేలు సర్పంచ్నే తిడతారు. ఇవన్నీ మేము ఉండంగా గిడ ఇన్ని బాధలు పడుకుంటూ చేస్తుంటుంటే పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనపరచడం ఏంటి సార్? ఇది వాస్తవానికి సర్పంచులందరూ ఏకమయ్యి వీళ్ళను అసలు సర్పంచ్గా పోటీ చేయనటువంటి గెలవనటువంటి ఎమ్మెల్యేలు, డబ్బు దాహంతో గెలుస్తున్నటువంటి ఎమ్మెల్యేలు 100 కోట్ల ఖర్చు పెట్టేసేసి మళ్ళా 100 కోట్లను సంపాదించుకునే ఎమ్మెల్యేలు, అలాంటి వాళ్ళతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు అదునుగా మార్చుకుంటున్నారు. అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దిక్కుమాలిన రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచ్లను బలహీనపరుస్తున్నాయి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లేదు. వాళ్ళకు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి వచ్చేది వాళ్ళకి డబ్బులు లేవు, ఏది ఇస్తలేదు సార్. వాస్తవానికి చెప్పాలని అంటే ఎక్కడికి వెళ్ళి ఒక లైట్ పోతే లైట్ వేయాలని అంటే డబ్బులు లేవు. మున్సిపాలిటీలు చేసినాయి కొన్ని గ్రామాలను, ఆ మున్సిపాలిటీలలో కమిషనర్ ఎక్కడ ఉంటాడో తెలియదు, అధికారులు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరికి ఏం చేయాలనో తెలియదు. ఒకరు చచ్చిపోతాడో సాఫ్ చేపియాలని అంటే ఎవరికి చెప్పాలనో అర్థమైతే లేదు. మున్సిపాలిటీలను చేసి గ్రామాలను. శంకర్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు మీరు ఉన్నారండి లైన్ లో. మన 4 సైడ్ టీవీ ఛానల్ ద్వారా అందరికీ సర్పంచులందరూ ఏకం కావాలి. ఫస్ట్ ఎమ్మెల్యేలను గ్రామాలకు రానియకుండా చేసినట్టుగా అయితే అప్పుడు మనకు ఏ పార్టీలు సహకరిస్తాయో ఆ పార్టీకి మనము ఓట్లేసి గెలిపించుకొని మన పాత పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చేటట్టు చూడాలని అనేది సర్పంచులను కోరుతున్నా సార్. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి జ్యోతిబస్ గారి దగ్గర వెళ్దాం. జ్యోతిబస్ గారు, ప్రస్తుతం ఏదైతే శంకర్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా